భిన్నాలు మరియు దశాంశాలు, అకరణీయ సంఖ్యలను పోల్చుట. ఈరోజు మనం అకరణీయ సంఖ్యలను ఏ విధంగా పోల్చాలో నేర్చుకుందాం. మనం పూర్ణ సంఖ్యలను చాలా సులభంగా పోల్చవచ్చు. ఇక్కడ చూడండి, సంఖ్యారేఖపై కొన్ని పూర్ణ సంఖ్యలు ఉన్నాయి. -7 ఎక్కడుందో చూడండి. -8కి కుడివైపు ఉంది. అది -8 కంటే పెద్దది. అదేవిధంగా 7 > 6, 6 > 5 మొదలైనవి. అకరణీయ సంఖ్యలను సంఖ్యారేఖపై ఏ విధంగా సూచిస్తారు? ఇప్పుడు 0 మరియు 1 మధ్య గల అకరణీయ సంఖ్యలను సంఖ్యారేఖపై సూచిద్దాం. 0 మరియు 1ల మధ్య గల ఖాళీని 8 సమాన భాగాలు చేద్దాం. ఈ ఖాళీని మనం 8 సమాన భాగాలు చేశాము అంటే మనం హారం 8గా గల అకరణీయ సంఖ్యలను సూచిస్తున్నామని అర్థం. 0 నుండి కుడివైపు ప్రారంభిస్తే మొదటి భాగం 1/8, తరువాత 2/8, 3/8, 4/8, 5/8, 6/8, 7/8 మరియు 1. 1 అంటే 8/8 అన్నమాట. ఇప్పుడు అకరణీయ సంఖ్యలు ఎలా పోల్చాలో చూద్దాం. 3/8 మరియు 5/8లను పోల్చుదాం. 3/8 మరియు 5/8లలో ఏది పెద్దది? 5/8 3/8కి కుడివైపు ఉంది. అందువల్ల 3/8 కంటే 5/8 పెద్దది. కాబట్టి మనం 3/8 is less than 5/8 అని రాయొచ్చు. 5/7 మరియు 2/7 ఈ అకరణీయ సంఖ్యలను ఏ విధంగా పోలుస్తాము? ఇవి రెండు 0 మరియు 1ల మధ్య ఉంటాయి. వీటి మధ్య ఉండి హారం 7గా గల అకరణీయ సంఖ్యలు సూచించడానికి సంఖ్యారేఖపై 0 మరియు 1 మధ్య గల ఖాళీని 7 సమాన భాగాలు చేయాలి. 0 మరియు 1ల మధ్య ఖాళీని 7 సమాన భాగాలు చేసి మనం 0 నుండి కుడివైపు సమాన భాగాలు గుర్తించాలి. అంటే 1/7, 2/7, 3/7, 4/7, 5/7, 6/7 మరియు 1 గుర్తించాలి. 1 అంటే 7/7 అని అర్థం. ఇప్పుడు 5/7 మరియు 2/7లను ఏ విధంగా పోల్చాలో చూద్దాం. 5/7 సంఖ్యారేఖపై 2/7కు కుడివైపు ఉంది. అందువల్ల 2/7 కంటే 5/7 పెద్దది. మరి అకరణీయ సంఖ్యలను సంఖ్యారేఖను ఉపయోగించకుండా ఏ విధంగా పోల్చాలి? అడ్డగుణకార పద్ధతిని ఒకసారి గుర్తు చేసుకోండి. మనం దీన్ని 2 అకరణీయ సంఖ్యలు సమానమా కాదా అని సరిచూడడానికి ఉపయోగిస్తాం. a/b మరియు c/dలు సమాన అకరణీయ సంఖ్యలైతే a/d = b/c అవుతుంది. అంటే 2 అకరణీయ సంఖ్యలు సమాన అకరణీయ సంఖ్యలు కాకపోతే a/d ≠ b/c అవుతుంది. 3/8 మరియు 2/7లను పోలిద్దాం. అడ్డగుణకారం చేద్దాం. అంటే మొదటి అకరణీయ సంఖ్య యొక్క లవాన్ని రెండవ అకరణీయ సంఖ్య యొక్క హారముతో గుణకారం అన్నమాట. 3 × 7 = 21. తర్వాత రెండవ అకరణీయ సంఖ్య యొక్క లవముతో మొదటి అకరణీయ సంఖ్య యొక్క హారము అంటే 2 × 8 = 16. వాటిని చూస్తే 21 > 16. దీని అర్థం ఏమిటి? 3/8 > 2/7 అని. ఈ విధంగా మనం 2 అకరణీయ సంఖ్యలను పోల్చడానికి అడ్డగుణకార పద్ధతిని ఉపయోగించాం. ఇప్పుడు 3/8 మరియు 15/40 ఈ రెండింటినీ పోలుద్దామా? ఈ భిన్నాలను పోల్చడానికి మనం అడ్డగుణకారం చేయాలి. 3 × 40 = 120. 15 × 8 = 120. అడ్డగుణకార లబ్ధాలు సమానం కాబట్టి 3/8 మరియు 15/40లు సమానము. అంటే ఇవి సమాన భిన్నాలు. ఈ 2 అకరణీయ సంఖ్యలు -2/3 మరియు 1/4 ఈ రెండింటినీ పోలుద్దాం. మళ్ళా అడ్డగుణకారాన్ని చేద్దాం. -2 × 4 = -8. 1 × 3 = 3. అంటే -8 < 3. అందువల్ల -2/3 < 1/4. కాబట్టి పిల్లలు గుర్తుంచుకోండి,
రెండు అకరణీయ సంఖ్యలను ఏ విధంగా పోలుస్తాము చెప్పండి. కరెక్ట్గా చెప్పారు, అడ్డగుణకార పద్ధతి ద్వారా అన్నమాట. a/b మరియు c/d రెండు అకరణీయ సంఖ్యలు అనుకుంటే a/b = c/d అయితే a × d = b × c అవుతుంది. అంటే అవి సమాన అకరణీయ సంఖ్యలు అని అర్థం. మనం a/b మరియు c/d అనే రెండు అకరణీయ సంఖ్యల్ని పోల్చేటప్పుడు a × d > b × c అయితే a/b > c/d అవుతుంది. అదేవిధంగా రెండు అకరణీయ సంఖ్యలు పోల్చేటప్పుడు a × d b × c అయితే a/b c/d అవుతుంది. మరి ఈ పాఠం ఇంతటితో అయిపోయింది. తర్వాత పాఠంలో మరిన్ని విషయాలు మళ్ళీ మనం నేర్చుకుందాం. అంతవరకు మీరు సాధన చేస్తూ ఉండండి.